హలో ఎవ్రీవన్. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నారు. ఎందుకంటే 24/7 ఉంటుంది. సాటర్డే, సండే కూడా ఓపెన్ ఉంటదని. దాంట్లో మేజర్‌గా ట్రేడ్ అయ్యేది బిట్‌కాయిన్ ట్రేడింగ్ అన్నమాట. ఈ వీడియోలో మీకు బిట్‌కాయిన్ ట్రేడింగ్ ఎలా చేయాలి? స్ట్రాటజీ రూల్స్ ఏంటివి? ఒక 2 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేశాను. 90% అక్యురసీ ఒక మంత్‌కి ఇచ్చింది. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మనం ఈ స్ట్రాటజీ యొక్క రూల్ చూద్దాము. రీటెస్ట్ ఆన్ రీట్రేస్మెంట్ స్ట్రాటజీ యూజింగ్ ఈఎంఐ 20 అండ్ ఈఎంఐ 50. లాంగ్ పొజిషన్ కండిషన్ చూద్దాము, షార్ట్ పొజిషన్ కండిషన్ చూద్దాం. లాంగ్ పొజిషన్ అంటే అప్ సైడ్ ఎంట్రీస్, షార్ట్ పొజిషన్ అంటే డౌన్ సైడ్ ఎంట్రీస్. లాంగ్ బై సెటప్ వచ్చేసి టైం ఫ్రేమ్ మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడాలి. ఇండికేటర్స్ లో ఈఎంఐ 20 వచ్చేసి ఫాస్ట్ ఉంటుంది అనమాట, కొంచెం స్పీడ్ ట్రెండ్ అనేది చూపిస్తుంది. ఈఎంఐ 50 అనేది స్లో ఉంటది. కండిషన్స్ లో వచ్చేసి ఈఎంఐ 20 క్రాస్ ఎబో ఈఎంఐ 50 బుల్లిష్ ట్రెండ్ కన్ఫర్మేషన్. ఈఎంఐ అనేది డౌన్ సైడ్ నుంచి 50 ఈఎంఐ ని క్రాస్ అనేది అప్ సైడ్ క్రాస్ చేయాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే 50 ఈఎంఐ మీద ఈఎంఐ మీద 20 ఈఎంఐ ఉండాలి. దాని మీద ప్రైస్ అనేది ఉండాలి. ప్రైస్ పుల్ బ్యాక్స్ రీటెస్ట్ అండ్ నియర్ ఈఎంఐ 20 ఆర్ 50 ఈఎంఐ అంటే ప్రైస్ అనేది 20 ఈఎంఐ దగ్గరకు వచ్చి రీటెస్ట్ అనేది అవ్వాలి. 50 ఈఎంఐ దగ్గర దాకా వచ్చినా పర్లేదు, కానీ మాక్సిమం అయితే 20 ఈఎంఐ దగ్గర దాకా రావాలి. వెయిట్ ఫర్ బుల్లిష్ క్యాండిల్ టు క్లోజ్ నియర్ ద ఈఎంఐస్. ఆ ఈఎంఐ దగ్గర 20 ఈఎంఐ దగ్గర బుల్లిష్ క్యాండిల్ అనేది అవ్వాలి. ప్లస్ అప్పుడు క్లోజ్ అయిన తర్వాత మనకి ఏంటంటే 50 నుంచి 65 లోపు ఆర్ఎస్ఐ ఉండాలి. ఎంట్రీ అనేది మనం ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటాం. బుల్లిష్ క్యాండిల్, ఆ క్యాండిల్ యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ షార్ట్ పొజిషన్, సేమ్ షార్ట్ సెల్ సెటప్ అంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేస్తామంటే 50 మినిట్స్ టైం ఫ్రేమ్, ఈఎంఐ 20 ఈఎంఐ 50 పెట్టుకుంటాము. ఈఎంఐ 20 క్రాసెస్ బిలో ఈఎంఐ 50 బేరిష్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అనమాట. 20 ఈఎంఐ అప్ సైడ్ నుంచి వెళ్ళి డౌన్ సైడ్ కి 50 ఈఎంఐ ని క్రాస్ చేయాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే టాప్ లో 50 ఈఎంఐ ఉండాలి, దాని తర్వాత 20 ఈఎంఐ ఉండాలి, దాని కింద ప్రైస్ అనేది ఉండాలి. ప్లస్ అడిషనల్ గా ప్రైస్ అనేది 20 ఈఎంఐ ని లేదా 50 ఈఎంఐ ని పుల్ బ్యాక్ ఆర్ రీటెస్ట్ అనేది చేయాలి. ఆ రీటెస్ట్ చేసిన క్యాండిల్ స్టిక్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ఉండాలి, అంటే ఫుల్ బాడీ కొంచెం రెడ్ కలర్ లో క్యాండిల్ స్టిక్ అనేది ఉండాలి. ఆ టైంలోనే ఆర్ఎస్ఐ అనేది 35 నుండి 50 లోపే ఉండాలి. ఆ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఆ క్యాండిల్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనమాట. ఇది మీకు కొంచెం అర్థం అవ్వకపోవచ్చు పర్ఫెక్ట్ గా, ఒకసారి మీకు చార్ట్స్ లో చూపిస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చార్ట్ అనేది విజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి మనం ఈ స్ట్రాటజీ అనేది ఎందుకు బిల్డ్ చేసామంటే, మీరు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ చూస్తే చాలా ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది. డైరెక్ట్ అప్ సైడ్ కి వెళ్ళే మార్కెట్ డైరెక్ట్ అప్ సైడ్ అనేది వెళ్ళదు, డౌన్ సైడ్ వెళ్ళదు కూడా డౌన్ సైడ్ కి అనేది వెళ్ళదు, కొంచెం సైడ్ వేస్ తో వస్తుంటా ఫ్లక్చుయేషన్ అనేది హెవీ ఫ్లక్చుయేషన్ తీసుకుంటుంది. మీరు డైరెక్ట్ బ్రేక్అవుట్ జరిగి ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, కొంచెం టార్గెట్స్ అనేవి ఎక్కువ వర్కౌట్ అవ్వట్లేదు. డైరెక్ట్ బ్రేక్ డౌన్ జరిగిందని ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, కొంచెం కరెక్ట్ అక్యురసీ అనేది ఉండట్లేదు. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే, సపోజ్ ఎగ్జాంపుల్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అందరికి ఐడియా ఉన్నాయి కదా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీరు డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత ఇట్లా బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ రెసిస్టెన్స్ ని ఒక సపోర్ట్ లాగా తీసుకొని ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందని కూడా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ప్రైస్ యాక్షన్ లో ఇలానే చేస్తారు కదా. ఇక లాంగ్ పొజిషన్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సపోర్ట్ ఉంది, బ్రేక్ డౌన్ చేసి డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేయకుండా రీటెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ స్టిక్ వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా. ఇట్లా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఇదే సేమ్ ప్రైస్ యాక్షన్ ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినప్పుడు, మీరు డ్రా చేసినా నేను డ్రా చేసినా కూడా 10 to 50% చేంజ్ ఉంటుంది. వరల్డ్ మొత్తంలో ఎవరు డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 100% ఈక్వల్ గా అనేది ఉండదు. ఒక 5 to 10% అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం దానికోసం ఏం చేస్తున్నామంటే ఈఎంఐస్ వాడుతున్నాము, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. యాక్చువల్లీ మనకు ఏమైందంటే ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వర్షన్ లో ఓన్లీ 2 ఇండికేటర్స్ ఎట్ ఏ టైం వాడడానికి ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 వాడతాం, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 వాడతాం, ఆర్ఎస్ఐ కూడా వాడతాం. ఈ 3 ఇండికేటర్స్ ఒకటిగా చూడడానికి రాదు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇండికేటర్ లో మల్టిపుల్ ఈఎంఐ అని టైప్ చేయండి. మల్టిపుల్ ఈఎంఐ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఆ ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత స్టైల్స్ లో క్లిక్ చేసి ఈ 3 తీసేసేయండి. ఓన్లీ మనకు 2 ఈఎంఐస్ కావాలి కాబట్టి ఈఎంఐ 10 ఉంది, 20 ఉంది కదా, దాని ఈఎంఐ చేంజ్ చేద్దాం. ఫస్ట్ 20 తీయరా, సెకండ్ వన్ వచ్చేసి 50 పెట్టేసాను. స్టైల్స్ లోకి వచ్చేసి కొంచెం థిక్ పెట్టేసుకోండి. ఇక్కడ నెంబర్ ఏం చేంజ్ అవ్వదు, దానికి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం థిక్నెస్ పెంచుతున్నాను, 50 ఈఎంఐ ఎక్కువ పెడుతున్నాను. ఇది బ్లాక్ కలర్ పెడుతున్నాను. బ్లాక్ కలర్ 20 ఈఎంఐ, రెడ్ కలర్ వచ్చేసి 50 ఈఎంఐ. ఇక్కడ చూడండి 20 50 ఓకే కొట్టేస్తున్నాను. ఇక్కడ చేంజ్ అయిందా, అక్కడ నెంబర్స్ అవే చూపిస్తున్నాయి కానీ మీకు డౌట్ ఉంటే ఒకసారి మామూలుగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ 20 పెడుతున్నాను కదా, చూడండి సేమ్ బ్లూ కలర్ది దాని మీదే ఉంది కదా. అక్కడ నెంబర్స్ అనేవి ఏం చేంజ్ అవ్వవు, కాకపోతే అది కరెక్టే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారు, ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి
ఇక్కడ చూస్తే ఇక్కడ 10-20 ఉంది కదా, చేంజ్ అవ్వాలి అనుకుంటే కానీ చేంజ్ అయిపోయి ఉంటుంది. మాకు ఇక్కడ యాడ్ చేయడం మ్యాండేటరీ అనమాట. 20 ఫస్ట్ది లెంత్ 20, సెకండ్ది లెంత్ 50 ఈఎంఐస్ అనమాట, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దాంతో పాటు మనం ఏం ఇండికేటర్ యాడ్ చేయాలని చెప్పాను, RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ యాడ్ చేశారు కదా. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి RSI లెంత్ 14 ఉండనివ్వండి. స్టైల్లోకి వెళ్ళి RSI బేస్డ్ మూవింగ్ యావరేజ్ అని ఉందా ఇమే, దాన్ని తీసేసేయండి. తీసేసి ఇక్కడ RSI అప్పర్ బ్యాండ్ ఉందా, దీన్ని లైన్ పెట్టండి, లైన్ స్టైల్ పెట్టండి. ఆల్రెడీ ఉంటుంది, లైన్ పెట్టేసి ఇక్కడ 65 పెట్టండి. మళ్ళీ లోయర్ బ్యాండ్ వచ్చేసి సేమ్ లోయర్ బ్యాండ్ థిక్నెస్ వచ్చేసి ఇక్కడ ప్రైస్ 35 పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, అప్సైడ్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు ఈఎంఐ లైన్ RSI ఏదైతే ఉందో 50 నుంచి 65 మధ్యలోనే ఉండాలి. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు 35 నుండి 50 మధ్యలో ఉండాలి. 50 నుండి చూడండి, అప్సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు RSI అనేది 50 నుండి 65 మధ్యలో ఉండాలి. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు 50 నుండి 35 మధ్యలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రాటజీ వల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకు అంత పర్ఫెక్ట్ ఎంట్రీస్ అనేవి రావు. దానివల్ల మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అనవసరంగా స్టాప్ లాసెస్ తీసుకొని అమౌంట్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈవెంట్స్లోకి వెళ్ళి సెషన్ బ్రేక్స్ అనేది పెట్టుకోండి. ప్లస్ అడిషనల్గా ఈ స్ట్రాటజీ మనము మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock దాకా ట్రేడ్ అనేది చేస్తాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 టైం ఫ్రేమ్ 15 minutesకి చేంజ్ చేస్తున్నాను. దాన్ని 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఈ లైన్ అనేది ఫామ్ అయింది కదా, సపోజ్ ఈ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా, నేను క్యాండిల్స్టిక్స్ని హైడ్ చేశాను. ప్రైస్ ఏం చేయాలంటే బ్రేక్అవుట్ చేయాలి. మళ్ళీ ఈ బ్లాక్ కలర్ దగ్గరకు వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ అనేది ఫామ్ అవ్వాలి. ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తే మళ్ళీ లో అనేది స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్. ఇది బుల్లిష్ సెటప్ అనమాట. క్లియరా? ఆ టైంలోనే 50 నుంచి 65 మధ్యలో RSI అని ఉండాలి. ఇది క్లియర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రైస్ ఇప్పుడు చూడండి, ఈ లైన్ 20 EMI కింద ఉంది, దాని మీద 50 EMI ఉంది. ప్రైస్ అనేది ఇంకా కింద ఉండాలి. డైరెక్ట్ ఇట్లా బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ స్టిక్ అనేది రావాలి. వచ్చినప్పుడు క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో విల్ బి టార్గెట్. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ పెట్టుకుంటే RSI అనేది 50 నుండి 35 మధ్యలో ఉండాలి. ఒకసారి ఇక్కడ నేను జూలై మంత్ బ్యాక్ టెస్ట్ చేశాను, ఆగస్ట్ మంత్ బ్యాక్ టెస్ట్ చేశాను, మొత్తం బ్యాక్ టెస్ట్ చేశాను. ఒకసారి చూడండి. దాని తర్వాత మీరు కూడా ఓన్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టడీ వరల్డ్ లో ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వేరే వాళ్ళకి అమౌంట్ వస్తుందని యూట్యూబ్ లో అయినా, ఇన్స్టాగ్రామ్ లో అయినా, సోషల్ మీడియాలో ఎక్కడ చెప్పినా కూడా మీరు బ్లైండ్ గా ట్రేడ్స్ అనేది తీసుకోకూడదు. మీరు కంపల్సరీ మినిమం 6 months అనే బ్యాక్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ ఓన్లీ 2 months చేసి చూపిస్తున్నాను, కానీ మీరు మినిమం 6 months అన్న బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని అర్థమవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ స్ట్రాటజీతోనే మీకు ప్రాఫిట్ 100% ప్రాఫిట్ అనేది రాదు. కాబట్టి కంపల్సరీ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, పొజిషన్ సెట్టింగ్ ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు ప్రాఫిట్స్ అనేవి ఏం చేసుకుంటారు. మన క్లాస్లో క్లియర్గా అన్ని నేర్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. ఇది ఆగస్ట్ మంత్ చార్ట్ అనమాట. ఆగస్ట్ మంత్ చూడండి, 1st August రోజు ఫస్ట్ షార్ట్ పొజిషన్లో మనకు మేజర్ ఏముండాలి, 50 EMI మీద ఉండాలి, టాప్ లో ఉండాలి, దాని కింద 20 EMI ఉండాలి. ప్రైస్ డౌన్ సైడ్ కి వచ్చి మళ్ళీ సేమ్ 20 EMI దగ్గరకు వచ్చేసి రీటెస్ట్ అప్ పుల్ బ్యాక్ అనేది ఇవ్వాలని చెప్పాను కదా. రెడ్ క్యాండిల్ స్టిక్, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో చూడండి, క్లోజింగ్ కూడా ఆ 20 EMI కిందనే ఉంది. కాబట్టి అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాం. స్టాప్ వచ్చి ఆ క్యాండిల్ యొక్క హై, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. క్లియరా? డైరెక్ట్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ అనేది తీసుకోము. మళ్ళీ రీటెస్ట్ చేసింది, ఆ 20 EMI దగ్గర రీటెస్ట్ చేసి కిందికి వచ్చింది. 20 EMI దగ్గర చేసిన బెటర్, 50 EMI దగ్గర చేసిన బెటర్. కానీ 20 EMI దగ్గర చేసిన కాబట్టి ఎంట్రీస్ అనేది కొన్ని టైమ్స్ ఏమవుతుంది, ఇట్లా డౌన్ సైడ్కి వచ్చేసి ఈ 50 EMI మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అట్లా వచ్చినా కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయకూడదు. 50 EMI దగ్గర 20 EMI దగ్గరనే ప్లాన్ అనేది చేసుకోవాలి. క్లియర్గా అండి? ఇట్లా చేయడం వల్ల మీకు అక్యురేసీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ యావరేజ్గా మీరు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఎంత ఉందండి, 45 ఉంది. 45 విజిబుల్ అవుతుందా? 45, 50 నుండి 35 మధ్యలో ఉండాలని చెప్పాను కదా. 45 ఉంది డౌన్ సైడ్ ఎంట్రీస్కి. 50 నుండి ఇది 50, ఈ డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఇది 50 లైన్ అనమాట, ఇది 35 అనమాట. సేమ్ అట్లా బిట్ కాయిన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, అప్ సైడ్ తీసుకుంటున్నాము. ప్లస్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఆ 20 EMI దగ్గర పుల్ బ్యాక్ తీసుకుని అప్ సైడ్కి పోయింది, రీటెస్ట్ అయింది అనమాట. ఇక్కడ ఎంట్రీస్ అనేవి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ హిట్. సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా చూడండి, ప్రైస్ డౌన్ సైడ్కి వస్తుంది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, కిందికి వచ్చేసింది. ఇది టార్గెట్ హిట్. 6th August రోజు టార్గెట్ హిట్, 7th August రోజు టార్గెట్ హిట్, 9th August రోజు టార్గెట్ హిట్. ప్లస్ అడిషనల్గా కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా మీదికి వెళ్ళింది కదా, కిందికి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. దాని మీద 20 EMI ఉంది కదా, 20 EMI బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. క్లియరా? ఇది టార్గెట్ హిట్, ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది చూడండి.
ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 100% టార్గెట్ హిట్ అవ్వకముందే మళ్ళీ రివర్స్ అయిపోయి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది టార్గెట్ హిట్, ఇది టార్గెట్ హిట్, ఇది టార్గెట్ హిట్. ఇక్కడ సెకండ్ క్యాండిల్లోనే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ క్యాండిల్ క్లోజింగ్ ఎంట్రీ ప్లాన్ చేయలేదు, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయలేదు, అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసింది. అట్లా వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ అడిషనల్గా మీరు ఇక్కడ చూస్తే టార్గెట్ ఎక్కడ హిట్ అయిందండి, టార్గెట్ ఇక్కడ హిట్ అయింది, టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయింది. కానీ దానికి ముందే ప్రైస్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. కానీ యాక్చువల్ ట్రేడ్లో మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. మనం డైరెక్ట్ ఫ్యూచర్ బై చేయడం, ఫ్యూచర్ సెల్ చేస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతాయి అండి. ఎందుకంటే బిట్కాయిన్ అనేది కొంచెం హైలీ వొలటైల్ మార్కెట్ అనమాట. కొంచెం వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ మీ వ్యూ అనేది కరెక్టే. ఇక్కడ చూస్తే మన వ్యూ అనేది కరెక్ట్ అప్ సైడ్కే వెళ్ళింది, కానీ స్టాప్ లాస్ హిట్ చేసుకొని వెళ్ళింది. ఇది డైరెక్ట్ మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తే అట్లనే వెళ్తుంది. దీనికి కొంచెం ఒక టిప్ అనేది ఉంటుంది, ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తాము. ఆ స్ట్రాటజీ బేస్ చేసుకున్నాం అనుకోండి, మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. ఇట్లా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీకు రియల్ ట్రేడ్ చేసినప్పుడు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఒక స్ట్రాటజీ మనం బిల్డ్ చేస్తాం. ఆ స్ట్రాటజీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. 100 లైక్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది టార్గెట్ హిట్. ఇట్లా టార్గెట్ హిట్ అయినాయి. ఒకసారి మీరు ఇక్కడ ఆగస్ట్ మంత్లో చూస్తే ఆల్మోస్ట్ 18 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయినాయండి. 2 మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయినాయి. టార్గెట్ 16 టార్గెట్స్ వచ్చేసినాయి. అంటే అక్యురసీ ఆల్మోస్ట్ 90% అక్యురసీ ఉంది. మీరు ఒకసారి ఓన్గా బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మంచి స్ట్రాటజీ అండి. బిట్కాయిన్లో మార్నింగ్ 9 o'clock నుంచి 6 o'clock వరకు ట్రేడ్ చేస్తాం. మార్నింగ్ 9కి ముందు ఎంట్రీ వచ్చినా మనం ఎంట్రీ ప్లాన్ చేయం, 6 తర్వాత వచ్చినా కూడా వదిలిపెట్టేసేయండి. ఓన్లీ మార్నింగ్ అవర్స్ డే టైంలోనే ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీ అనేది మీకు మంచి వర్కౌట్ అవుతుంది. సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మీకు ట్రేడ్సే రావు, దానివల్ల మీ స్టాప్ లాస్లు కూడా మీరు ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది. ఒకసారి జూలై మంత్లో ఒకసారి చెక్ చేద్దాం. జూలై మంత్లో టార్గెట్ హిట్ అయింది, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్ అయింది. ఇది ఇక్కడ దాకా, ఇదే ఇందాక చెప్పింది, ఇక్కడ దాకా ఇట్లా స్టాప్ లాస్ దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందని చెప్పాను కదండి. ఇది మన వ్యూ అనేది కరెక్టే, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ డైరెక్ట్ బిట్కాయిన్ని సెల్ చేశారు అనుకోండి, స్టాప్ లాస్ అనేది హిట్ అవుద్ది. అట్లా కాకుండా మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తామని చెప్పాను కదా, అది మీకు ఫర్దర్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ 100 లైక్స్ అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ స్టాప్ లాస్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, స్టాప్ లాస్ హిట్, స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, టార్గెట్ హిట్ అయింది. దీని యొక్క అక్యురసీ చూడండి. జూలై మంత్లో మీరు జూలై మంత్లో చూస్తే ఆల్మోస్ట్ 24 స్టేట్స్ వచ్చాయి, 5 స్టాప్ లాస్ హిట్ అయినాయి, 19 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయినాయి. అంటే అక్యురసీ 75% అక్యురసీ ఉంది. ఈ స్ట్రాటజీ మీరు ఒక 6 months to 1 year బ్యాక్ టెస్ట్ చేయండి, మోర్ దెన్ యావరేజ్గా 80% కంటే ఎక్కువ అక్యురసీ అనేది ఉంటుంది. అంటే అన్ని మంత్స్ మీరు కుములేటివ్గా తీసుకొని అన్ని యావరేజ్గా చూస్తే 80% కంటే ఎక్కువనే ఉంటుంది. స్ట్రాటజీ బెటర్ స్ట్రాటజీ అండి. కొంచెం డిప్లాయ్ చేసి చూడండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ బ్యాక్ టెస్ట్ అని చేయండి. ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకుంటాను, సైకాలజీ నేర్చుకుంటాను, పొజిషన్ సైజ్ నేర్చుకుందాం అనుకుంటే మన ట్రేడింగ్ కోర్స్ యొక్క వీడియో అనేది లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఈ స్ట్రాటజీ అయితే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ట్రాటజీస్ వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.